దారుణం అంటే ఆమె ఇక గ్లూకోజ్ లెక్తా ఉన్నాయని అది ఇది అని తెలిసింది మనకి. వాస్తవంగా మరి ఏంటి పరిస్థితి ఏంది అనేది కనుక్కుందాం అనే ఇంటెన్షన్ తోని మళ్ళీ మనం కొరుట్లో రావడం జరిగింది. ఏదో వీడియో వీళ్ళు ఇప్పుడు కొత్త సింపతి, అరే అవసరం లేదు వాళ్ళకి, కనీసం తిందామంటే కూడా వాళ్ళ పరిస్థితి బాగాలేదు. ఓపెన్ గా చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చి చూపించి ఇక్కడ ఉండి చెప్తున్నా. నేను మీకు ఎవ్వరు పట్టించుకోవట్లేదు, ఎవ్వరు ఏం చేయట్లేదు అంటే 100% గా ఎవరైనా సరే, నేనైనా ఇంకోరైనా వాట్ ఎవర్ పట్టించుకుంటాం. ఎందుకు పట్టించుకోండి? ఈ విషయం అనే కాదు, ప్రతి విషయాన్ని. ఇది వాళ్ళు గుడి చేసుకున్నారు. యాక్చువల్లీ సీరియస్ గా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉందనుకోవచ్చు. ఎందుకు దారుణంగా అంటే ఈ అమ్మాయి చనిపోయి వాళ్ళ మమ్మీ డిప్రెషన్ లో ఉంది. 100% పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టైం ఇవ్వాలి. ఉరుకులాడబెడితే కూడా కరెక్ట్ కాదనేది నా ఇంటెన్షన్. ఇక కొంతమంది పనికి మాలిన కొంతమంది ఉన్నారు. వైష్ణవి ఫ్యామిలీదే తప్పు. అరే ఊర్లలో పెళ్లిలు ఎప్పుడైతేరా? మీ లెక్క సగం ముసలోళ్ళు అయినాక పెళ్లి చేయరు ఊర్లలో. సరే వాట్ ఎవర్, ఏదేమైనా నా బిడ్డ మంచిగుంటదేమో అని పెళ్లి చేసిన విషయం వాస్తవం. దాన్ని పట్టుకొని వాడు ఒకటి లోఫర్ గాడు ఉన్నాడు, వన్ సంగతి చెప్తా నేను. వాళ్ళ బాధల వాళ్ళుండి, వాళ్ళ డిప్రెషన్ లో వాళ్ళుండి, వాళ్ళ అమ్మ ఇప్పటికీ చక్కగా అన్నం తింటలేదు. అట్లాంటిది వాళ్ళ ఫ్యామిలీని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడము. మొన్న ఏదో గూగుల్ పే, ఫోన్ పే పెట్టినప్పుడు కూడా చాలా మంది అరే మేము ఎందుకు వేయాలి అంటే, నేను ఏమంటున్నాంటే బ్రదర్, ఇప్పుడు పరిస్థితి బాగలేదంటే సీరియస్ గా బాగాలేదు. వాస్తవంగా 100% గా మనం కూడా ఏమన్నా ఆర్థిక సాయం చెయ్యాలి. E960 త్రూగా చేస్తాం కూడా. వాస్తవంగా అందరు అనుకున్నట్టుగా ఈ విషయాన్ని అన్న యూట్యూబర్లు మర్చిపోయారా అంటే లేదు, ఎవ్వరు మర్చిపోలే. వాస్తవంగా ఏ యూట్యూబర్ మర్చిపోలే. 100% గా నాకు కూడా కాల్ చేసి అన్న వెళ్ళొద్దామా ఒకసారి అంటే, యాక్చువల్లీ ఆ పిల్లగాడు వైజాగ్ లో పనిచేస్తాడు, సంతు అనే అబ్బాయి కూడా. అబ్బాయి కూడా ఇప్పుడు డ్యూటీ లేదు. యాక్చువల్లీ ఇక్కడ మమ్మీ వెళ్తూ బాగాలేదు, ఇక్కడ ఫ్యామిలీ చూసుకోవాల్సింది సంతోష్ ఒకడే. వైష్ణవి ఇష్యూని మర్చిపోయారని ఎవ్వరు అనుకోకండి. 100% గా వాడు ఎవడైతే ఉన్నాడో వానికి కంపల్సరీ శిక్ష పడేదాకా ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. ఇంకో విషయం ఏంటంటే, అమ్మాయి గురించి కొంతమంది యూట్యూబర్లు వీడియోలు పెడతా ఉన్నారు. ఏమని? అమ్మాయి ఏదో ఉన్నప్పుడు పెళ్లి చేసి ఇట్లెందుకు అట్లెందుకు అంటే, ఏ ఫ్యామిలీ అయినా సరే వాట్ ఎవర్ ఏదన్నా కానీ అమ్మాయి మంచిగా బతుకుతుందన్న ఆలోచనతోనే ఇస్తారు. ఏ ఫ్యామిలీ నా బిడ్డ పరిస్థితి ఇట్లా అవుతుందని ఇవ్వరు కదా. అట్లా నెగిటివ్ వీడియోలు చేయకండి అసలు. వాడొకడు ఉన్నాడు లోఫర్ గాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడు, వైష్ణవ్ వీళ్ళంట రూమ్ లో ఓ అమ్మ పండుకోపోని వీళ్ళు పంపించారని మాట్లాడుతారు. అరే నువ్వు దొరకాలే, నీ ఈపు వల్ల కొడతాం రే. హాయ్ హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. అండ్ ఈరోజు మనము ఈ వీడియో ఎందుకు తీస్తా ఉన్నామంటే, వైష్ణవి ఐడియా ఉంది కదా మీకు. వైష్ణవి ఇష్యూ అసలు ఏం జరిగిందని చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను కూడా. అన్న ఏంటి మర్చిపోయారా, ఇది ఏంటి అసలు పట్టించుకోవట్లేదు, వైష్ణవి ఇష్యూ ఎక్కడి దాకా వచ్చిందని. ఇక్కడ మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే, వైష్ణవి కేసు రన్ అవుతూ ఉంది, ప్రాసెస్లో ఉంది కాబట్టి పోలీస్ వారు కూడా వైష్ణవ్ వాళ్ళ సంతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెప్పడం జరిగింది. ఏమని, కొంచెం టైం ఇవ్వండి, ప్రాసెస్ చూస్తాము ఎక్కడి దాకా ఏమి వెళ్తా ఉన్నదని. ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ వేయలేదంట. ఇంకో విషయం ఏంటంటే, సంతు వాళ్ళ మమ్మీకి పరిస్థితి చాలా దారుణంగా ఉందని తెలిసింది. దారుణం అంటే ఆమె ఇక గ్లూకోజ్ లెక్తా ఉన్నాయని అది ఇది అని తెలిసింది మనకి. వాస్తవంగా మరి ఏంటి పరిస్థితి ఏంది అనేది కనుక్కుందాం అనే ఇంటెన్షన్ తోని మళ్ళీ మనం కొరుట్లో రావడం జరిగింది. ఇక్కడ మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ సంతు అక్కడ ఉన్నాడు, అక్కడ కనిపిస్తున్నాడు అక్కడ. ఇది వాళ్ళు గుడి చేసుకున్నారు. యాక్చువల్లీ సీరియస్ గా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉందనుకోవచ్చు. ఎందుకు దారుణంగా అంటే, ఈ అమ్మాయి చనిపోయి వాళ్ళ మమ్మీ డిప్రెషన్ లో ఉంది. అలా ఆ అమ్మాయి వైష్ణవి చనిపోయినప్పటి నుంచి కూడా ఇక్కడ పోలీసుల నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా అంటే ఏమో ఇంకా ప్రొలాంగ్ అవుతా ఉన్నదన్న విషయాలు తెలుస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు వైష్ణవిది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే పాతిల్లు ఉందో ఆ ఇల్లు కొంచెం వీళ్ళకి ఒక 30 లక్షలు 25 లక్షల అప్పు కూడా ఉంది. ఆ ఇల్లు కూడా మరి అమ్మేస్తారని తెలిసింది. వాస్తవమా తెలీదు. ఒకసారి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా అమ్మి కట్టాలి, పీకల మీద ఉన్నాయని తెలిసింది. మొన్న ఏదో గూగుల్ పే, ఫోన్ పే పెట్టినప్పుడు కూడా చాలా మంది అరే మేము ఎందుకు వేయాలి అంటే, నేను ఏమంటున్నాంటే బ్రదర్, ఇప్పుడు పరిస్థితి బాగలేదంటే సీరియస్ గా బాగాలేదు. వాస్తవంగా
100%గా మనం కూడా ఏమన్నా ఆర్థిక సాయం చేయాలి. E960 త్రూగా చేస్తాం కూడా. బట్ గుడిసె పాపం చిన్న పాప ఉంది, ఉండడానికి గూడు లేదు. ఎంతో కొంత ఒక 2-3 లక్షలు 4 లక్షలు ఎంతో కొంత హెల్ప్ చేస్తే వాళ్ళకి అందరం కలిసి కొంతవరకు సపోర్ట్ అవుతుందని నా ఇంటెన్షన్. వాళ్ళ మమ్మీ హెల్త్ అయితే చాలా సీరియస్గా బాగాలేదు, గ్లూకోజులు పెట్టి ఉంచిండ్రు. అమ్మాయిని చాలా, ఎందుకంటే ఆ అమ్మాయికి వాళ్ళ మమ్మీకి చాలా క్లోజ్ ఉంది. అంటే అందరి పేరెంట్స్ దాంట్లో ఎట్లా ఉంటుందంటే ఫాదర్కి మా పాపకు ఉంటుంది, ఇలా మమ్మీకి ఈ వైష్ణవికి చాలా క్లోజ్ అనుబంధం ఉంది. కాబట్టి వాళ్ళ అమ్మ తీసుకోలేకపోతుంది ఇప్పటికీ. వాస్తవంగా అందరు అనుకున్నట్టుగా ఈ విషయాన్ని అన్న ఆ యూట్యూబర్లు మర్చిపోయారా అంటే లేదు, ఎవ్వరూ మర్చిపోలే. వాస్తవంగా ఏ యూట్యూబర్ మర్చిపోలే. 100%గా నాకు కూడా కాల్ చేసి అన్న వెళ్ళొద్దామా ఒకసారి అంటే, ఇక్కడ ప్రాసెస్ ఏం నడుస్తూ ఉన్నది ఏందో తెలియకుండా మనం వెళ్ళి అక్కడ అడవిడి చేయడం అనేది కరెక్ట్ కాదు. మీడియా వెళ్తే 100% అడవిడి అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు కొంచెం అప్డేట్ తీసుకొని వెళ్దామని వచ్చిన నేను. అప్డేట్ ఏ విధంగా అంటే మరి ఆ వెళ్తే ఏ విధంగా ఉంది, మొన్న ఫోన్పే పెడితే కొంతమంది నెగిటివ్ చేసిర్రు అంటే తెలిసిందే. నెగిటివ్ అంటే ఎందుకు వేయాలి, మీ చెల్లెకి అమౌంట్ మేము ఎందుకు వేయాలి, మీరు లేరా, మీరు చేసుకోండి. యాక్చువల్లీ ఆ పిల్లగాడు వైజాగ్లో పనిచేస్తాడు, సంతు అనే అబ్బాయి కూడా. అబ్బాయి కూడా ఇప్పుడు డ్యూటీ లేదు యాక్చువల్లీ. ఇక్కడ మమ్మీ హెల్త్ బాగాలేదు, ఇక్కడ ఫ్యామిలీ చూసుకోవాల్సింది సంతోష్ ఒకడే. వాళ్ళ డాడీ కన్ను ఏదైతే ఉందో కన్ను పనిచేయదు వాళ్ళ ఫాదర్కి, వైష్ణవ్ వాళ్ళ ఫాదర్కి. కాబట్టి నేను ఏమంటా ఉన్నానంటే వైష్ణవి ఇష్యూని మర్చిపోయారని ఎవ్వరు అనుకోకండి. 100%గా వాడు ఎవడైతే ఉన్నాడో వానికి కంపల్సరీ శిక్ష పడేదాకా ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు, ఊరుకోరు కూడా అనుకుంటున్నాను. యూట్యూబర్లు సంతోష్ ఒక్కడే కాదు, యూట్యూబర్లు అందరూ కూడా యాక్టివే ఉన్నారు వైష్ణవి విషయంలో. ప్రతి విషయంలో ఏదైతే యాక్టివ్ ఉంటారో వైష్ణవి విషయంలో కూడా అట్లనే యాక్టివ్ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే అమ్మాయి గురించి కొంతమంది యూట్యూబర్లు వీడియోలు పెడతా ఉన్నారు. ఏమని, అమ్మాయి ఏదో ఉన్నప్పుడు పెళ్లి చేసి ఇట్లెందుకు అట్లెందుకు అంటే, ఏ ఫ్యామిలీ అయినా సరే వాట్ ఎవర్ ఏదన్నా కానీ అమ్మాయి మంచిగా బతుకుతుందన్న ఆలోచనతోనే ఇస్తారు. ఏ ఫ్యామిలీ నా బిడ్డ పరిస్థితి ఇట్లా అవుతుందని ఇవ్వరు కదా. అట్లా నెగిటివ్ వీడియోలు చేయకండి. అసలు చేతనైతే సపోర్ట్ చేయండి, చేత కాకపోతే పిన్ సైలెంట్ కండి. ఏదో వీడియో వీళ్ళు ఇప్పుడు కొత్త సింపతి, అరే అవసరం లేదు వాళ్ళకి, కనీసం తిందామంటే కూడా వాళ్ళ పరిస్థితి బాగాలేదు. ఓపెన్గా చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చి చూపించి ఇక్కడ ఉండి చెప్తున్నాను నేను మీకు. హైదరాబాద్ కదా, ఒకసారి చూడండి అక్కడ నిలబడ్డారు చూడండి అక్కడ, ఓకేనా. వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నా నేను, ఒకసారి మీకు ఇగో చూపిస్తాను ఒకసారి. ఇగో అర్థమవుతుందా, ఈ గుడిసె ఉందా, ఈ గుడిసె వేసుకున్నారు మొన్న, అక్కడ రేకులు వేసుకున్నారు, అక్కడ ఈ వీడియో పెట్టిరాళ్ళు. యాక్చువల్లీ ఇది పరిస్థితి. యాక్చువల్లీ మీకు అరే ఎవ్వరికి అంత అవసరం లేదు భయ్. ఇక్కడ ఒకటే ఏంటంటే ఈ వ్యక్తి ఒక్కరిని కాదు చంపింది, అర్థమవుతుందా మీకు. ఇంతకన్నా ముందు అపోర్షన్ ఒకటి చేపించిండు వైష్ణవికి, కడుపులో 4 months బేబీ ఉన్నప్పుడు మళ్ళీ ఆ బేబీని కూడా చంపేయడం జరిగింది. అంటే 3 ప్రాణాలు తీసిండు. ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు ఏం చేయట్లేదు అంటే 100%గా ఎవరైనా సరే, నేనైనా ఇంకోరైనా వాట్ ఎవర్ పట్టించుకుంటాం. ఎందుకు పట్టించుకోండి, ఈ విషయం అనే కాదు ప్రతి విషయాన్ని ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. వైష్ణవి విషయంలో సీరియస్గా వాళ్ళ మదర్ అయితే చాలా సీరియస్గా ఉన్నారు, చాలా డిప్రెషన్లో కూడా ఉన్నారు. ఆమె ఇప్పటికీ కోలుకోవట్లేదు, అస్సలు కోలుకోవట్లేదు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ సంతు అనే అబ్బాయికి చిన్న బేబీ ఉంది, ఆ రేకుల కింద, ఆ బేబీకి ఆ రేకుల కింద ఏ నుంచి అయితే మనమే 44 degrees ఉంది ఎండ. నేనేమంటా ఉన్నా, శాతనైతే సపోర్ట్ చేయండి, కానీ నెగిటివ్ మాట్లాడకండి. అట్లా వాట్ ఎవర్ ఏ విషయమైనా సరే, విత్ ఏదున్నా వాళ్ళకి అవసరం ఉందా, ఎంతవరకు అవసరం ఉంది, మనం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి. ఏమవుతుంది అది, ఎంతో ఖర్చు పెడతాం, సపోర్ట్ చేయడంలో తప్పేమని చెప్పండి. బొచ్చడు ఖర్చు పెడతా ఉంటాం మనం. నేను ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, వైష్ణవి ఇష్యూని ఇక అయిపోయింది, యూట్యూబర్లు మర్చిపోయారు అనుకోవడం అనేది మూర్ఖత్వం. 100% ఎందుకు ఆగినామంటే పోలీస్ వాళ్ళు మొన్న వీళ్ళు హైదరాబాద్కి వచ్చి సీఎం గారిని కలవడానికి వచ్చినప్పుడు కూడా యాక్చువల్లీ అక్కడ నుంచి ఒక లెటర్ పంపించారని చెప్తా ఉన్నారు వాళ్ళు. 100% పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టైం ఇవ్వాలి, ఉరుకులాడబెడితే కూడా కరెక్ట్ కాదనేది నా ఇంటెన్షన్. ఇక కొంతమంది పనికి మాలిన కొంతమంది ఉన్నారు, వైష్ణవి ఫ్యామిలీదే తప్పు. అరే ఊర్లలో పెళ్ళిళ్ళు ఎప్పుడైతేరా, మీ లెక్క సగం ముసలోళ్ళు అయినాక పెళ్లి చేయరు ఊర్లలో. సరే వాట్ ఎవర్ ఏదేమైనా నా బిడ్డ మంచిగా ఉంటుందేమో అని పెళ్లి చేసిన విషయం వాస్తవం. దాన్ని పట్టుకొని ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ మీద కేసు వేయాలి, వాళ్ళ పేరెంట్స్దే తప్పు, వాడు ఒకటి లోఫర్ గాడు ఉన్నాడు, వన్ సంగతి చెప్తా నేను. వాళ్ళ బాధల వాళ్ళుండి, వాళ్ళ డిప్రెషన్ల వాళ్ళుండి, వాళ్ళ అమ్మ ఇప్పటికీ చక్కగా అన్నం తింటలేదు. అట్లాంటిది వాళ్ళ ఫ్యామిలీని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము ఇది కరెక్ట్ కాదు.
అరే మీకు శాత కాకపోతే సైలెంట్గా ఉండండి పోయి, అవసరం లేదు. కానీ అట్లా అనడం అయితే కరెక్ట్గా. నిజంగా తప్పు చేస్తే క్వశ్చన్ చేద్దాం. నిజంగా వైష్ణవి ఫ్యామిలీ తప్పు చేస్తే, వైష్ణవి ఫ్యామిలీ నిజంగానే తప్పు చేస్తే 100% క్వశ్చన్ చేద్దాం. వాళ్ళకి ఏం తెలుసు పోయి ఈ పల్లెటూరులో వాళ్ళు అట్లాంటి కన్నింగ్ మెంటాలిటీ అయితే అల్లుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని దొంగన కొడుకుని ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకునే వాళ్ళ. అంటే మనమే అంటాం లవ్ మ్యారేజ్ చేసుకునేటోళ్ళు ఒప్పుకోలేదు అనుకో, వీళ్ళకి ఏం రోగం పుట్టిందని మనమే అంటాం. ఒప్పుకుంటేనేమో పెళ్ళికి ఒప్పుకున్నారా, వాడొకడు ఉన్నాడు జఫా లోఫర్ గాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడు, వైష్ణవ్ వీళ్ళంట రూమ్లో ఓ అమ్మ పండుకోపో అని వీళ్ళు పంపించారని మాట్లాడుతాం. అరే నువ్వు దొరకాలే, నీ ఈపు వాళ్ళకి కొడతాం రే. నువ్వు ఫేమస్ అవ్వడానికి కోసం అనా సూర్య నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లా, చిల్లర నా కొడక, యూజ్లెస్ ఫెలో. ఒక ఆడపిల్ల గురించి అట్లనే అరా మాట్లాడేది? చెడ్డ వాళ్ళ గురించి మాట్లాడు, తప్పలేదు. అమ్మాయి నాకు ఇస్తే నేను పెళ్లి చేసుకుంటా, ఇవా మాటలు? యూజ్లెస్ ఫెలో. ఆ తీసుకునేటోళ్ళ కన్నా బుద్ధి ఉండాలి కదా అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే. ఆ అమ్మాయి చనిపోయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బాధల వాళ్ళు ఉంటే మీరు చేసే కథలేమో గిట్లున్నాయి. ఇది పరిస్థితి. నేనేమంటా ఉన్నా, మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. శాతనైతే సపోర్ట్ చేయాలి అంటే లైట్ తీసుకోండి. వాడెవడో వస్తాడు, వాడెవడో వచ్చి ఎవ్వడు రాలే ఇప్పటి వరకు యూట్యూబ్. అరే బాబు మేము చేసినప్పుడు నువ్వు ఏడపోయినవురా చెప్పు. ఏదేమైనా నేనేం చెప్తా ఉన్నా ఫైనల్ గా, వైష్ణవ్ అనే అమ్మాయి విషయంలో ఇన్స్టా రీల్స్ చేసేటోళ్ళకి చెప్తున్నది, ఎవరు నిలబడకపోయినా సంతోష్ అనే పర్సన్ నిలబడతారు. ఇది 100%. కొంచెం వాళ్ళ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతవరకు రెస్పాన్స్ అవుతా ఉన్నారు. మొన్న హైదరాబాద్ పోతే వాళ్ళు లెటర్ రాసి ఇచ్చిర్రు, రేవంత్ రెడ్డి గారిని కలుద్దామని పోతే కేసీఆర్ గారిని కలవడానికి వెళ్ళారు. సరే వాట్ ఎవర్ అక్కడ రూల్స్ ఏ విధంగా ఉన్నాయో వీళ్ళు ముందు పర్మిషన్ తీసుకురాలేదో తెలియదు. ఏదేమైనా వైష్ణవికి నిలబడదామని అనుకున్నాం. 100% దాని మీద స్టాండ్ తీసుకొని ఉన్నాం బై. ఫ్యాక్ట్ చెప్తా ఉన్నా. 100%గా రేపు పొద్దున వైష్ణవికి న్యాయం జరగలేదంటే మళ్ళీ మీడియా దిగుతుంది, మళ్ళీ మీడియా ఛానల్ సపోర్ట్ చేస్తాయి. ఇది 100% గుర్తుపెట్టుకోండి మీరు. ఇది ఓకేనా? ఇది మాట్లాడే ఈ నెగిటివ్ వీడియోలు చేసే లోఫర్ గలకు చెప్తా ఉన్నా నేను. చెప్పు దిగేదాకా కొట్టాల్సి వస్తుంది పిచ్చి పిచ్చిగా చేస్తే. నేను ఓపెన్గా చెప్తున్నా, ఇది ఆ ఆడపిల్ల విషయం, సెన్సిటివ్ మ్యాటర్. ఇది అర్థమవుతుందా? రైట్, బాయ్, థ్యాంక్ యూ.